అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంతా బానే ప్లాన్ చేశాడు. అనుకున్నట్టుగానే ప్లాన్ను అమలు కూడా చేశాడు. కానీ అనుకోకుండా ఒక చిన్న తప్పు మొత్తం స్టోరీని మార్చేసింది. మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తి భార్యను హత్య చేసి నార్మల్ డెత్గా క్రియేట్ చేశాడు. ఇక మొత్తం నార్మల్ అయిపోయిందిలే, ఎవరికీ అనుమానం రాలేదు అనుకున్నాడు. కానీ అతను ఊహించని విధంగా ఒక దిండు, దుప్పటి అతను చేసిన హత్యను బయటపెట్టాయి. మధ్యప్రదేశ్లోని దిండోరి జిల్లాను సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ నిషా నాపిట్ సడెన్ డెత్ కుదిపేసింది. అయితే ఈ కేసు కాస్త మర్డర్ కేసుగా మారిపోయింది. మొదట ఆమె ముక్కు, నోటి నుంచి రక్తం వస్తోందని ఆమె భర్త మనీష్ హాస్పిటల్కు తీసుకురాగా ఆమె అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు ఇంకాస్త లోతుగా విచారణ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఆమె పోస్టుమార్టం రిపోర్ట్లో ఆమె 4-5 గంటల ముందే చనిపోయినట్టు ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె ఇంట్లో సోదాలు చేయగా వాషింగ్ మెషిన్లో బెడ్షీట్, దిండు, నిషా బట్టలు కనిపించాయి. దాంతో వారి అనుమానం మరింత బలపడింది. ఇక ఆలస్యం చేయకుండా నిషా భర్త మనీష్ను బెడ్షీట్, నిషా డ్రెస్ గురించి గట్టిగా ప్రశ్నించగా ఆమెను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. దిండోరిలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గా పనిచేస్తున్న నిషా 2020 సెప్టెంబర్లో మనీష్ను లవ్ మ్యారేజ్ చేసుకుంది. అయితే మనీష్ పదే డిమాండ్ చేసినప్పటికీ నిషా తన సర్వీస్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డుల్లో మనీష్ను నామినీగా చేయలేదు. దీనిపై వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా మరోసారి గొడవ జరగడంతో ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆపై దాదాపు 5 గంటల పాటు శవంతో కాలక్షేపం చేసి ఆ తర్వాత ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లాడు. అయితే విచారణ చేసిన పోలీసులు చివరికి అతన్నే నిందితుడిగా తేల్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.